తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పేరైతే మారుమోగిపోతూ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం కేఆర్ఎంబి చంద్రబాబు గారు కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతోంది అంటూ పల్లా రాజేశ్వర రెడ్డి చంద్రబాబు గారిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు నారా చంద్రబాబు గారి పేరైతే మారుమోగిపోతూ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి కేఆర్ఎంబి ప్రస్తుతం చంద్రబాబు గారు కూర్చోమంటే కూర్చునే పరిస్థితుల్లో ఉంది, నిలబడమంటే నిలబడేటువంటి పరిస్థితుల్లో ఉంది. కేఆర్ఎంబి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆయన చంద్రబాబు గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అసలు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఎందుకు నిజంగా తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు గారి పేరు మారుమోగిపోతూ ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అనేది వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే అప్పుడు సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారనేది కూడా ఆయనకు గుర్తులేనట్టుంది. అది ఒకసారి మళ్ళా పరిశీలించుకుంటే మంచిది. ఏదైతే ఈ రోజున వాంటెడ్లీ నింద వేయటమే అంటే గతంలో ఎందుకు అది మీరు చర్చించుకోలేదు? అక్కడ ఈయన దోస్తైన కేసీఆర్ గారి దోస్తైన జగన్మోహన్ రెడ్డి గారే కదా ఉన్నారు. సో ఆయన దగ్గరికి పలుమార్లు ఆంధ్రప్రదేశ్ పర్యటనలు ఎన్నిసార్లు చేశారు, వెళ్ళారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఆయన ఇంటికి వచ్చారో ఆతిథ్యం ఇచ్చారు, ఈయన పలు దఫాలు కలిశారు కదా. సో మీకు ఎప్పుడూ ర్యాపో ఉంటూనే ఉంది. సో ఎందుకు అప్పుడంతా మీరు ఏం చేయలేకపోయారు? ఇప్పుడు ఎందుకు? ఎప్పుడైతే అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఇప్పుడు తెలంగాణకి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. మీరు గతంలో ఎందుకు మాట్లాడలేదు? అది ప్రాసెస్ అంటూ కంటిన్యూ అవుతుంది కదా. ఈ రోజున కాంగ్రెస్ వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వచ్చింది కాదు. వీళ్ళు మాట్లాడే ఎలిగేషన్స్ ఏదైనా కూడా గతంలో ఉన్నదే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు పేరు తీస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. అంటే కేఆర్ఎంబిలో చంద్రబాబు గారు ఎంత చెప్తే అంత, చంద్రబాబు గారు చెప్పిందే కేఆర్ఎంబి చేస్తుంది. దానివల్ల తెలంగాణ ప్రభుత్వం నష్టపోతూ ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే రాబోతుంది రాను రోజుల్లో అంటూ పల్లా రాజేశ్వర రెడ్డి చంద్రబాబు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేఆర్ఎంబి కొత్తగా ఏమి మార్పులు చేర్పులు ఏం చేయలేదు కదా, గతంలో ఉన్నదే కదా. అంటే కేఆర్ఎంబి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మాట వినడం లేదు అన్నట్లుగా ఆయన ప్రస్తావిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందా, లేదంటే అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కటే, గతంలో ఏదైతే కంటిన్యూ కేఆర్ఎంబి కూడా ఈ గతంలో ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు ఏం చేయడానికి లేదు కదా. సో అది కంటిన్యూ చేస్తుందంటే ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ అపోజిషన్ లో ఉన్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ ని ఏదో ఒకటి మాట్లాడాలి. సో దానికోసం వాళ్ళు ఆ చర్చను తీసుకొస్తున్నారు. ఇంకొకటి, అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం గా లేదు ఆంధ్రప్రదేశ్ లో. సో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. సో కామన్ శత్రువు లాగా ఆయనకి కూడా సపోర్ట్ చేయాలి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ చేయాలన్నట్టు వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాలి. ఈ రెండు రాష్ట్రాల్లో చెరొక రాష్ట్రాన్ని ఇద్దరు పంచుకోవాలి. ఆ దిశగా ప్రయత్నిస్తుంది, ఆ దిశగా మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. దానికి ఊతమిచ్చి దాన్ని చేయించే వ్యక్తి, ఆ రకంగా వాళ్ళ ఎవరైతే ఎమ్మెల్యేలతో మాట్లాడించే వ్యక్తి కూడా కేసీఆర్ గారే. సో ఇక్కడ ఎవరు కాదనలేమా. నేను అనేది ఏంటంటే గతంలో ఎందుకు మాట్లాడలేకపోయారు? గతంలో యాజమాన్య సంస్థ కేఆర్ఎంబి మీద అసలు ఎందుకు ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి ఇలా స్పందించాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అదే అనేది, గతంలో ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? పలుమార్లు మీరు రోజా ఇంటికి వెళ్ళి రొయ్యలు పులుసు తిన్నారని చెప్పి ఈ రోజున అదే రేవంత్ రెడ్డి గారు అంటున్నారుగా. సో ఒక రొయ్యల పులుసు కోసం రాష్ట్రాన్ని భవిష్యత్తు నాశనం చేసేసాడని కూడా చెప్తున్నారుగా రేవంత్ రెడ్డి గారు. అంటే వీళ్ళు చేస్తే ఒకటి, వీళ్ళు ఉన్నప్పుడు అన్ని పంచుకున్నారు, చేసుకున్నారు, బాగానే ఉన్నారు. సో అది కంటిన్యూ ఇప్పుడు అవుతుంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ వాళ్ళకి రేవంత్ రెడ్డి టార్గెట్, అక్కడ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి టార్గెట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళా వస్తుందని కేసీఆర్ గారే చెప్తున్నారు ఇక్కడ. సో మళ్ళా అది వస్తే ఆయన ఉనికికి ప్రాబ్లమా అనేది ఆయన భయపడుతున్నాడు. ఆయన ఉనికికి ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి, ఆ పార్టీ ఉండే దిశగా కనపడటం లేదు. ఆల్రెడీ అందరూ జంపులు అవుతుంటే ఇప్పుడు ఆయనకి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే నేను వెళ్ళి అడగాలి
అనేది ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన చేసిన పని కూడా గతంలో అదే కదా. ఆయన ఆ రోజున తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చుకున్నావు కదా, వాళ్ళకందరికీ మినిస్టర్స్ ఇచ్చావు కదా. ఈ రోజు నీ విషయానికి వచ్చేటప్పటికి నీ ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు నువ్వు కోర్టులను ఆశ్రమిస్తున్నావు. సో ఇవన్నీ నువ్వు నేర్పించిందే, నువ్వు చేసిన పనులే, సో నీకు వస్తున్నాయి. అదే ఏదైనా ఏది ఇస్తే అది రిటర్న్ వస్తుంది అన్నట్టు. ఖచ్చితంగా మనం ఏది ఇస్తే అదే రిటర్న్ వస్తుంది అన్నట్టు ఇక్కడ కేసీఆర్ గారు ఏం నేర్పించారో వాళ్ళ నాయకులకి అదే వాళ్ళు చేస్తున్నారు. సో దానిలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే స్థాయిలో అయితే కేసీఆర్ గారు లేదు. చంద్రబాబు గారిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఓన్లీ ఇక్కడ తెలంగాణలో ప్రజలకు అందరికీ కూడా నారా చంద్రబాబు అంటే పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ గా నవ్వుకుపోతుంది. రేపు పొద్దున కూటమితో కలిసి తెలుగుదేశం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళా వాళ్ళ ఉనికికి ప్రాబ్లం వస్తుంది బీఆర్ఎస్ కి. సో అందుకని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం అనేది పెంచాలి, ప్రజల్లేక ఆ విధంగా తీసుకెళ్ళాలి. అంటే ఒక దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతం కాకుండా అలాగే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందికి గురి చేసేందుకే ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటారు. ఇది ఇప్పుడు ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సో నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఇలాంటి పనులు ఏమైనా? సో ఇవన్నీ ఏదైనా ఇప్పుడు అది సెంట్రల్ పరిధిలో ఉంటది, సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళాలి. సో రెండు రాష్ట్రాలు డివైడ్ చేసుకునే దానికన్నా పెద్దన్న పాత్ర ఏదైతే పోషిస్తుందో వాళ్ళు డెసిషన్ తీసుకునేది ఉంటది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇదేం కాదు కదా. సో ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపెట్టాలి అని అంటే కారణం అంతా ఎతికితే ఓన్లీ వాళ్ళ మనుగడ కష్టం అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రేపొద్దున తెలంగాణకు వస్తే వాళ్ళ మనుగడ అనేది కష్టం అవుతుంది. దానికోసమే ఈ రోజున మళ్ళా బాబు గారిని టార్గెట్ చేయటం. సో ఆయన్ని కరెక్ట్ గా మనం చూస్తున్నాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి కమెంట్స్ ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలు ఎందుకు ఖండించడం లేదు? ఎందుకు ఇప్పుడు నేనైనా టీడీపీ నాయకురాలే కదా, సో ఖండిస్తున్నాం కదా. ఖండించలేదనేది ఇప్పుడు ఈ రోజే కదా మాట్లాడాడు. ఖచ్చితంగా ఖండిస్తారు, ప్రతి వాళ్ళు ఖండిస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఎవ్రీ 3-4 days కి ఒకటి బాబు గారి మీద మాట్లాడుతున్నారు తెలంగాణలో. అది బీఆర్ఎస్ పార్టీయే మాట్లాడుతుంది. సో ఎందుకు వాళ్ళకి అక్కసు కోపము ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు, ఎంత ఆయనకి ఒకటి 2023లో జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొంపదీసి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని బీఆర్ఎస్ నేతలు భావించారా? అందుకే ఇప్పుడు వరుసగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటే, బాబు గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి? సో బాబు గారు అరెస్ట్ అయితే మీరు ఆంధ్రాలో వెళ్ళి చూసుకోండి, అక్కడ వెళ్ళి ధర్నా చేసుకోండి అని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, ఎక్కడ తెలుగు వాళ్లే కాదన్న అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఖండించారు. ఆ రోజున అక్రమ అరెస్టు అన్నారు. కానీ ఒక తెలంగాణలోనే ఎందుకు బహిరంగంగా కేటీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అలా చెప్పాడు? సో ప్రజలందరూ ఆలోచిస్తారు కదా. సో ఆయన్ని మాట్లాడింది ఒకటి ఇంపాక్ట్ బాగా పడింది అని వాళ్ళ అంతర్గత మదనం అయితే ఉంటది కదా. సో దాన్ని మళ్ళా ఇంకా పెంచి పోషిస్తే మళ్ళా రేపు పొద్దున పార్టీకి నష్టం అయిపోతుందేమో అని భయపడి ఈ రోజున మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యే, నువ్వు తెలంగాణలో ఇలా మాట్లాడు, ఆంధ్రాలో నేను ఇంకొక రకంగా మాట్లాడతా. సో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసే ఈ రోజు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి. తెలంగాణలో కేసీఆర్ గారు టార్గెట్ చేయడానికి కారణమే అది. సో వాళ్ళకి ఎప్పుడు తెలుగుదేశం అనేది తెలంగాణలో రాకుండా ఉండాలి అనే ఒక తాపత్రయపడుతున్నారు అంతే. ఓకే, నమస్తే.